ఎండి ఖర్జూరం మీ ఇంట్లో ఉంటే పడకుండా నేను చూపించినలాగా ఒక హెల్దీ జ్యూస్ చేసుకోండి. ఎండి ఖర్జూరంకి నేను నైట్ అంతా నానబెట్టుకున్నాను. ఈ వాటర్ని కూడా పడకండి, నేను చూపించినలాగా నానబెట్టుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. చూడండి, నేను చూపించినలాగా పెక్కల్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోండి. నేను చూపించిన జ్యూస్ హెల్త్కి చాలా మంచిదండి. ఎప్పుడైనా వీక్గా ఉంటే ఒక్కసారి నేను చూపించినలాగా ఈ జ్యూస్ చేసుకోండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. చూడండి, మొత్తం క్లీన్ చేసుకొని తర్వాత నానబెట్టిన వాటర్ని వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను చూపించినలాగా చేసుకోండి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ జ్యూస్ తాగితే చాలా మంచిదండి. వేడి చేసుకొని చల్లారబెట్టుకొని పాలు ఇప్పుడు వేసుకోండి. మిల్క్ వేసుకొని మళ్ళీ బాగా మిక్సీ చేసుకోండి. మీకు కొంచెం వాటర్ కావాలంటే వాటర్ కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మన ముందు హెల్దీగా ఎండి ఖర్జూరం జ్యూస్ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి.